చూసాయా సరే పర్లేదు థ్యాంక్స్ అమ్మా నా కూతురు పద్మవతి వెళ్ళింది గాలి పడిందో నీళ్ళ పడిందో నీళ్ళ పడిందో జల పడిందో ఏమి తెలియలేదు అమ్మా ఆ గడ్డ వివరంగా చెప్పమ్మా ఏమిటమ్మా దడిదేవారు దయ్యమా దేవా పేరా అమ్మా దడిదేవారు అదుగో దయ్యమే కాదా అమ్మా దేవే కాదో మరి ఎవరని ఏం చేయించారా అమ్మా పేడన్న కాదో మరి ఏంటి ఊరికి ఏం జరిగిందో చెప్పు మరి అదిగో పెచ్చాచి కాదా అమ్మా కాలి నొప్పి కాదమ్మా చెయ్యము కాదు చేపలు కాదమ్మా అమ్మా కొడుకు నొప్పి మా తండ్రి చేతులు నా చేతులు కూడా చీపురు పొలంలో ఉన్న ఇంటికి తల్లి అమ్మ ఒకరమ్మ కొడుకు అమ్మ చేతిలో చేయసమ్మ అయ్యో చేయబాయ ఏడమ్మా ఆ ఒకరాదేవి ఎప్పుడు కొడుకు శ్రీనివాసుడు సాయంత్రం మధ్యలో ఈ మధ్యని దొరికిపోతాయమ్మా శ్రీనివాస జనవాడికి ఈ యొక్క పద్మదేవి కూడా 70 ఎకరాల కళ్యాణం చేస్తే ఈ మొత్తం దొరికిపోతాయి ఏడు శ్రీనివాసుడి గాంచిన ముద్ర అందుకే పద్మవతి ఎలా ఉన్నది అమ్మా ఇలాంటి అన్ని నమ్మేమంటావా నువ్వు 7 రోజులు చెప్పురా మాకు నమ్మకాలు లేరు అమ్మా నమ్మేది నమ్మకాలు చెప్తేనే మాకు దొరుకుతాయి లేకపోతే నమ్మవలసిన పని లేదు మాకు అవునా అమ్మా దాదరారా మీరు అమ్మలారా వాళ్ళకి చందమ్మ నువ్వు చెప్పినట్టు శ్రీనివాసుడికి మా పద్మవతికి కళ్యాణం పడితే కట్టుకున్న సరే కట్నం చెప్తాం మళ్ళీ వస్తుంది బంగారు పువ్వులు చేద్దాం మళ్ళీ వస్తుంది మెల్ల ఆరో చేద్దాం మళ్ళీ వస్తుంది మళ్ళీ 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 వస్తే మాకు బ్యాలెన్స్ వచ్చి ఒంటింటే బంగారు తొలగిస్తాం బంగారు బ్రేకే బంగారు బ్రేకే నేను కరెంట్ పెడతాను మా ఉద్యోగం నీరు పడుతుంటే చల్లి అమ్మ వెళ్ళొస్తుందండి బాయ్ బాయ్ See you. శ్రీనివాసుని చూడాలా అప్పుడు మాట్లాడాలి ఆ మహానుభావుడు వైకుంఠ వాసు అభిమానుడిని చూడాలా అప్పుడు మా భగవతి మాట్లాడాలి బాయ్